హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో తయారు చేసుకునే విధానం చూసేద్దామా. వితౌట్ ఆయిల్ అండి. నేను ఒక ముస్లిమ్స్ దగ్గర నేర్చుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. ఆయిల్ లేకుండా చికెన్ ఫ్రై అంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. నేను నేర్చుకున్న తర్వాత తెలిసింది. అప్పటి నుంచి ఇదే చేస్తాను చికెన్ ఫ్రై అనేటప్పటికి ఇంకెప్పుడు కూడా. పిల్లలు అడిగేటట్టు చాలా ఇష్టపడతారు మా పిల్లలైతే. చూసేద్దాం తయారయ్యే విధానం. కడాయి పెట్టుకొని వాటర్ యాడ్ చేయండి. చికెన్ ఫ్రై అనేటప్పటికి ఫస్ట్ ఆయిల్ యాడ్ చేస్తాం, కానీ ఇక్కడ వాటర్ యాడ్ చేస్తాం. ఇదే స్పెషల్. వాటర్ యాడ్ చేసి చికెన్ యాడ్ చేయండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్లో పెట్టుకొని కొంచెం సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ కొంచెం మూత పెట్టేసేయండి. 10 నిమిషాలు అలాగా వాటర్ మొత్తం దగ్గరికి అయిపోవాలండి. వాటర్ మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం హై ఫ్లేమ్ కాదండి, కొంచెం సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అలా ఫ్రై చేస్తూ ఉండండి. ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయండి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా ముందే. కొంచెం నెమ్మదిగా ఫ్రై చేసుకుని వాటర్ మొత్తం అయిపోతుంది కదండి. వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ టేస్ట్కి కొంచెం యాడ్ చేసుకుందాం. ఎక్కువ వద్దండి, కొంచెం జస్ట్ ఏదో టేస్ట్గానే 2 స్పూన్లు వేసాను నేనైతే. కేజీ చికెన్కి 2 స్పూన్లు వేసాను. తర్వాత పెరుగు యాడ్ చేయండి. పెరుగు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అలా కలిపేయండి మొత్తం. కలిపేసిన తర్వాత దగ్గరికి అయిపోతుంది కదండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా కొంచెం ఫ్రై చేసేయండి. అలాగా దగ్గరికి అయిపోతుంది. కలిపేయండి శుభ్రంగా. స్లో ఫ్లేమ్లోనే కలపాలండి. లాస్ట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లాస్ట్లో సిమ్లో పెట్టేసుకోండి. దగ్గరికి అయిపోయిన తర్వాత ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాం. ధనియాల పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకొని 2 స్పూన్లు, ఇంకా గరం మసాలా ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుందామండి. టేస్ట్ తగ్గట్టు 2 స్పూన్లు అయితే సరిపోతుంది గరం మసాలా. స్లోగా సిమ్లో పెట్టి కారం యాడ్ చేయండి. కారం రుచికి తగినంత టేస్ట్కి. కొంచెం మంది కారం ఎక్కువ తింటారండి, కొంతమంది కారం తక్కువ తింటారు. ఫ్రై గట్టి ఎక్కువ వేసిన ఏం పర్వాలేదు, బాగుంటుంది. అలా దగ్గరికి అయిపోతుందండి. అయిపోయింది చూసారా. దగ్గరికి అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని కొంచెం కొత్తిమీర గార్నిష్కి అలా యాడ్ చేసుకుందాం. అంతే, చికెన్ ఫ్రై ఎంతో రుచిగా ఉంటుందండి. రెడీ అయిపోయింది చూసారా. చాలా అంటే చాలా టేస్ట్ కూడా. ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి అందరూ. ఆయిల్ లేకుండా చికెన్ ఫ్రై అంటే స్పెషల్ ఇదే. బాయ్ బాయ్.